మన బీబీజీ సేవా గ్రూపు అధ్యక్షులకు అలాగే వచ్చినటువంటి పెద్దలకు మరి మీ అందరికీ నమస్కారాలు తెలియపరుస్తున్నాం. విశేషం ఏంటి అంటే 3 సంవత్సరాల క్రితము మన భిక్షం గారు మోతే భిక్షాల గారు ఏర్పాటు చేసినటువంటిది మరి అనేక రీతులుగా మేము చూస్తున్నాం. వాస్తవంగా చెప్పాలి అంటే మన రాష్ట్రాలలో ఉన్నటువంటి బేడ బుడగ సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటిది ఎవరికి వారు ఏం చేస్తున్నారు వారు అనేటువంటిది ఎవరికి తెలియదు. ఈ గ్రూప్ ద్వారా కొంత తెలుసుకుంటూ ఉన్నాం. అదే కాకోకుండా పెద్దలు ఈ ఏర్పాటు చేసిన దానిని బట్టి అనేకమైనటువంటి పేదలు మన బేడ బుడగ సంఘ కులస్తులలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వారు, వైద్యం చేయించుకునేటువంటి వారు, ఈరోజు కూడా మరి తినడానికి ఆహారం లేనటువంటి వారు, అలాంటి వారిని ఏదైనా ఆపద వచ్చినప్పుడు గుర్తించి మరి ఈ గ్రూపులో పెట్టినప్పుడు అనేక మంది వారికి సహాయ సహకారాలు అందిస్తూ దీనికి ప్రముఖులైనటువంటి వారు వాటిని మన రాష్ట్ర అధ్యక్షులు తుకారం గారు కానివ్వండి, అదే కాకోకుండా భిక్షాల గారు కానివ్వండి, అది మరి ఇంత అతిథులైనటువంటి మన ప్రముఖులు కేడిఆర్, అలాగనే బయలుపాటి రామకృష్ణ గారు, ఇలాంటి ప్రముఖులు పెద్దవారు కూడా ఈ గ్రూపులో దీనికి సహకారాలు అందిస్తూ, అదే కాకుండా అనేక జిల్లాలు అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి అనేక సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి వారు. కాబట్టి అదే కాకోకుండా సంఘము అనేటువంటిది దానికి ప్రాముఖ్యమైన స్తంభం ఉండాలి. అందుకే సంఘం అనేటువంటిది 3 అంశాలు మనకి తెలిసిన మాటలు ఉంటాయి. సంఘానికి కట్టు ఉండాలి, పుస్తకానికి గుట్టు ఉండాలి, చేనుకు గట్టు ఉండాలి, కుటుంబానికి గుట్టు ఉండాలి అన్నారు పెద్దలు. సంఘం అనేటువంటిది అది గ్రామమైన, జిల్లా అయినా, రాష్ట్రమైన, దేశమైన ఒక సంఘం ఉంటే దానికి కట్టు ఉండాలి. ఆ కట్టు అనేటువంటిది ఈ గ్రూపు. కాబట్టి ఈ గ్రూపుకి కట్టు అనేటువంటి దానికి మూల స్తంభం రిజిస్ట్రేషన్ చేయించటం. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా సొసైటీ ఏర్పడుతుంది, దాని ద్వారా గవర్నమెంట్ గుర్తిస్తుంది. వీరు చేసేటువంటి ఈ స్వచ్ఛత సేవలు కానివ్వండి, ఈ సహాయాలు కానివ్వండి, వీటన్నిటినీ మన భారతదేశ ప్రభుత్వము గౌరవించులాగున్నా, వాళ్ళు గుర్తించులాగున్నా, మన పెద్దలు వారి దృష్టికి అందులాగున్నా, వారి దృష్టికి వెళ్ళులాగున్నా సొసైటీ అనేటువంటిది రిజిస్ట్రేషన్ పెంచడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విధానం. సొసైటీ ఉంది, రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ గుర్తించినట్లే. కాబట్టి మనందరం కూడా ఇంకా ఈ గ్రూప్కి ఈ స్వచ్ఛంద సేవ అందిస్తూ, ఈ గ్రూప్లో ప్రముఖులైనటువంటి వారిని కూడా మనం గౌరవిస్తూ, మరి మనకు తోచినటువంటి సహాయాన్ని కూడా అందిస్తూ, మరి అందరూ కూడా మనం ఐకట్టుగా ఉండాలని నేను కోరుతూ, ఇది చేసినటువంటి మన బేడ బుడగ సంఘ కులస్తులందరికీ నమస్కారం తెలియపరుస్తూ, ఈ ప్రముఖులైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.